రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కృపామయుడా, మీకే స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఉదయం లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి, ఈ క్షణము, ఈ సమయం వరకు కాపాడిన దేవుడవు, రక్షించిన దేవుడవు. మమ్మల్ని ఏ నిమిషము కూడా విడనాడక ప్రేమించి అయా ఈ సమయంలో సజీవులుగా నిలబెట్టారు. అందును బట్టి కూడా మీకు స్తోత్రాలు. ఎన్నో ప్రయాణాలు మేము చేసినప్పటికీ ప్రతి ప్రయాణంలో మీరు మాకు తోడయుండి ఏ హాని ప్రమాదం జరగకుండా కాపాడారు. అయ్యా, ఈ రోజున మా అందరికీ కావలసిన ప్రతి అవసరతను తీర్చారు. మా పనుల్లో కూడా మమ్మల్ని తండ్రి జ్ఞానం ఇచ్చి నడిపించారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మరొకసారి మేమందరము కూడా కుటుంబంతో కలిసి విధంగా మీ నామాన్ని గణపరుచుకునే అవకాశం దయచేసినందుకు వందనాలు తండ్రి. కీర్తనల గ్రంథము 55వ కీర్తన 18వ వచనము. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండునట్లు సమాధానము కలగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు అని అయా కీర్తనకారుడు కీర్తిస్తూ ఉన్న రీతిగా, అవునయ్యా, ఈ రాత్రి ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు అయా మా మధ్య ఉన్నప్పటికీ అవేవి కూడా మా పైకి రాకుండా మా జీవితాల్లో నెమ్మదిని కలగజేస్తారని, మాకు మీరు తోడై ఉంటారని, అయా మా స్థితిగతులన్నిటినీ కూడా అయా మీ ఆధీనంలోకి తీసుకుంటారని, మమ్మల్ని విమోచిస్తారని చాలా సుస్పష్టంగా సెలవిచ్చారు నాయన. అయా, ఈ రాత్రి కాలంలో బిడ్డలు ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాగ్దానాన్ని స్థిరపరచండి తండ్రి. వారిని గూర్చి తండ్రి పేరు పేరున అడుగుతున్నాము, ప్రార్థిస్తున్నాము. వారికి ఉన్న బలహీనతలు, భయములు, కలవరములు, కృంగుదలలు అన్నిటిలో నుంచి కూడా విడుదల దయచేయండి తండ్రి. అయా, ఎంతోమంది బిడ్డలు అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నారు. మీ పాద సన్నిధిని చేరారు. అయా, వారిని దర్శించండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి రోగము నుంచి యేసునామంలో విడుదల దయచేయండి. దురాత్మ క్రియలన్నిటినీ యేసునామంలో లయపరచండి. శారీరకంగా వారిని బలపరచండి, ఆత్మీయంగా వారిని బలపరచండి నాయన. అయా, అదేవిధంగా అనేక మంది బిడ్డలు అప్పుల్లో మునిగిపోయారు, ఆర్థికంగా కూడా నష్టపోయిన స్థితిలో ఉన్నారు. అయా, వారిని దర్శించండి, ఆర్థికంగా బలపరచండి. అప్పులలో నుంచి యేసునామంలో విడుదల దయచేయమని అడుగుతున్నాము. ఎస్ లార్డ్. అదేవిధంగా ఎంతోమంది బిడ్డలు వివాహాల కోసం ప్రార్థిస్తున్నారయ్యా. మీ చిత్తంలో వారి వివాహమును జరిగించమని అడుగుతున్నాము. కృప దయచేయండి, సహాయం అనుగ్రహించండి. అయా, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రయత్నాలను కూడా సఫలపరచమని అడుగుతున్నాము నాయన. గర్భఫలం లేని అనేక మంది బిడ్డలు ఉన్నారు. బిడ్డలకు గర్భఫలం దయచేయండి. వారి లోపాలన్నీ కూడా సవరించబడి బిడ్డలు సంతాన భాగ్యం పొందుకునే కృప దయచేయండి తండ్రి. అయా, అదేవిధంగా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి గొడవను కూడా యేసునామములో తొలగించండి. సమాధానంతో వారి కుటుంబాన్ని నింపండి. ఒకరినొకరు గౌరవించుకుంటూ, ప్రేమిస్తూ, అర్థం చేసుకుంటూ జీవించే కృప దయచేయండి తండ్రి. అయా, కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారు నాయన. ఆ కోర్టు కేసులలో నుంచి విడుదల దయచేయండి. అయా, ల్యాండ్ సమస్యల్లో నుంచి విడుదల దయచేయండి. ప్రార్థిస్తున్నామయ్యా. ఆయా దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు. వారి చదువులు, వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు అన్నిటినీ కూడా ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. ప్రభువా, ప్రార్థిస్తున్నాము. వీసా ఇంటర్వ్యూస్లో, ఇమిగ్రేషన్స్ విషయంలో సహాయం అనుగ్రహించండి తండ్రి. అయా, అదేవిధంగా ఈ రాత్రి కాలంలో ప్రయాణిస్తున్న వారు, పనులు చేసుకుంటున్న వారు ఉన్నారు. వారందరికీ మీ రక్షణ, మీ కాపుదల దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాము. అయా, ఎవరైతే బిడ్డలు మారు మనసు లేకున్నారో, చెడు అలవాట్లు, చెడు స్నేహములు, అడిక్షన్స్ కలిగి ఉన్నారో వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేసి బిడ్డలకు మారు మనస్సును అనుగ్రహించండి తండ్రి. లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్ కొరకు ప్రార్థిస్తున్నారు. వాటిని వారికి దయచేయండి తండ్రి. ఎవరైతే బిడ్డలు ఆయా సొంత గృహాల కోసం ప్రార్థిస్తున్నారో సొంత గృహమును వారికి అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. చిన్న బిడ్డలకు, యవన బిడ్డలకు, వృద్ధులకు మీ రక్షణ, మీ సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా. అయా, అదేవిధంగా మా భారతదేశాన్ని దీవించండి. దేశ సైనికులను, అయా వారి కుటుంబాలను ఆశీర్వదించండి. మా భారతదేశానికి క్షేమాన్ని దయచేయండి తండ్రి. అయా ప్రభువా, ఈ రాత్రి కాలంలో మేమందరము కూడా సేద తీరబోతున్నాము. మా అందరికీ కంటి నిండా నిద్ర దయచేయండి.
దురాత్మ క్రియలు, అపవాది క్రియలన్నిటిని లయపరచండి. అయా నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా కృపా సహాయం అనుగ్రహించండి. దొంగలు, శత్రువులు, హాని కలిగించే పరిస్థితులను దూరపరచండి. అయా ప్రతి బిడ్డకు కూడా కంటి నిండా నిద్రను ఈ రాత్రంతను మీరే దయచేయమని, మీ హస్తాలలో ప్రతి ఒక్కరిని భద్రపరచుకోమని, నాయనా మీ చిత్తమైతే మీరు రాకడ ఆలస్యమైతే మరలా ఉదయాన్నే ప్రతి ఒక్కరు కూడా సజీవులుగా చేరి మీ నామాన్ని ఘనపరిచే కృప ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.